like, share and subscribe this channel. అందరికీ నమస్కారం. ఈరోజు మనం క్యాలీఫ్లవర్తో మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూను, బిర్యానీ ఆకు 2, దాల్చిన చెక్క, యాలకులు 4, లవంగాలు 6-7, టమాటాలు 4, ఉల్లిపాయలు 4 తరిగి పక్కన పెట్టుకోవాలండి. అలాగే 1/2 కేజీ క్యాలీఫ్లవర్ పురుగులు లేకుండా చూసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గిన్నెలో 2-3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. చిటికెడు పసుపు, అలాగే 1 స్పూను ఉప్పు కూడా వేసుకోవాలండి. మనం తరిగి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఆ వాటర్లో వేసి ఒక 10 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. ఎందుకంటే పూర్తిగా ఉడకనివ్వాల్సిన పని లేదు. ఆ తర్వాత మనం మసాలా దినుసులన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలండి. అందులో 10 పలుకులు జీడిపప్పు పలుకులు కూడా వేయాలండి. గ్రేవీ వస్తుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వీటన్నిటిని పేస్ట్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలు ఉడికాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మనం వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కళాయిలో 2-3 స్పూన్లు ఆయిల్ వేసేసి మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు, ఆనియన్స్, ఇవి కొంచెం మగ్గనివ్వాలి. ఇలా మగ్గితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేయించిన టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత మసాలా దినుసులు, అలాగే 6-7 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, కొంచెం కళ్ళుప్పు, 1 స్పూన్ కారం, ఇదంతా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఒక 3 గంటల నూనె వేయాలండి. ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తరిగిన 4-5 పచ్చిమిర్చి ముక్కలు, వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ముందుగా గ్రైండ్ చేసిన పేస్ట్ని ఆ తాలింపులో వేసేయాలి. కొంచెం చిక్కగా ఉంది కదండి, 1 గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది. టీ గ్లాస్ అయితే సరిపోతుందండి. బాగా కలుపుకోవాలి. ఏమైనా మీకు సాల్ట్ కనుక సరిపోలేదు అనుకుంటే మాత్రం సాల్ట్ వేసుకోవచ్చు. అలాగే కారం కూడా వేసుకోవచ్చు. 1/2 చెంచా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. గ్రేవీ ఉడికిందండి. గ్రేవీ ఉడికింది కనుక మనం ముందుగా ఉడకబెట్టిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఆ గ్రేవీలో వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికితే ఆ ఫ్లేవర్ అనేది క్యాలీఫ్లవర్ ముక్కలకి పడుతుంది. ఈ కర్రీ మనకి దోశ, చపాతీ, రోటీ, పూరి వీటిలోకి చాలా బాగుంటుంది. ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. వేడివేడిగా గుమగుమలాడే క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.
నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ for more videos.